వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం. సుల్తానాబాద్, ఎలిగేడు మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్గా పనిచేస్తున్న ఉద్యోగులను విధుల నుంచి తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. విశ్వవిద్యాలయంలో స్వీపర్గా పనిచేస్తున్న మాదాసి రూపా అనే ఉద్యోగిని 5వ నెల నుండి ఉద్యోగం తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కళాశాల ముందు ఆందోళనకు దిగారు. నూతనంగా యూనివర్సిటీకి వచ్చిన డీసీ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వరంగల్లో కాకుండా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తే చేయాలని తెలిపారని, ఈ చాలని జీతాలతో హైదరాబాద్లో మేము బ్రతకలేమంటూ వెంటనే ఉన్నత అధికారులు మాకు తగు న్యాయం చేయాలని కోరారు. ఓపెన్ అయిన కాంతి ఇక్కడనే చేస్తాను. ఇది ఓపెన్ అయిన కాంతి ఇక్కడనే చేస్తాను. మమ్మల్ని ఎట్లా తీసేస్తారు వాళ్ళు? మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను అంటాను, లేకుంటే లేదు మీరు జాబ్ లేవని అంటాను. నేను ఎట్లా బతకాలి? చిన్న పిల్లగాడు మాకు. మాకెంతో వేరే అయిపోతుంది. మా అమ్మ మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తానికి డ్యూటీలు లేకుండా అయిపోతుంది అని అతను వచ్చిండు. మిమ్మల్ని చూసి వెనక మరిపోయి వెళ్ళాలి. ఒక అతను అన్ఫిటెడ్, నలుగురం మాత్రం మంచిగానే ఉన్నామండి. సెక్యూరిటీలు 3, శానిటేషన్లో 2. మా 2 శానిటేషన్. సెక్యూరిటీ వాళ్ళు భయపడతారు. చేసుకుంటాం. ఇది కంపల్సరీ. ఏదైనా చేసుకుంటాం. ఇది కంపల్సరీ చేసుకుంటాం. కంపల్సరీ అంటే కంపల్సరీ మేము ఏదైనా చేసుకుంటాం. అండి, అందరికీ వందనాలు. మిమ్మల్ని మీడియాని ఎందుకు పిలిచానంటే మా పరిస్థితులు మళ్ళీ మాకు న్యాయం జరగాలని పిలిచామండి. ఆఫీస్ తరఫున మాకు న్యాయం జరగడం లేదు, అందుకే మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. మేము ఇన్ని రోజులు ఇక్కడ యూనివర్సిటీ ఓపెన్ అయిన కన్సిల్ ఇక్కడే మేము డ్యూటీ చేస్తున్నాము. ఓపెన్ ఇంతవరకు మాకు ఏ ప్రాబ్లం లేదు, ఇబ్బందులు అంతకంటే లేవు. ఇప్పుడు కొత్త వీసీ గారు వచ్చిన కన్సిల్లో ఒక 5 వర్కర్స్ని పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారని అడిగితే 5 వర్కర్స్ మాకు ఎక్కువ ఉన్నారు కనుక పక్కన పెట్టామని వాళ్ళు చెప్పారు. మరి మేము ఏం చేయాలంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి 5 వర్కర్స్ని రమ్మంటున్నారు. మేము రామండి, మా డ్యూటీలు మాకు ఇక్కడే కావాలని మేము అంటున్నాం. లేకుంటే మీరు పక్క జరిగిన 5 వర్కర్స్ని అక్కడ పెట్టుకుంటా అని అంటున్నారు. ఆఫీసులో అడుగుదామంటే ఎవరు సరిగ్గా పెద్దసార్లు ఎవరు లేరు కనుక మేము ఎవరిని అడగలేకపోతున్నాం. మా తోటి వర్కర్లు ఏమంటారంటే వాళ్ళ కోసం మీరు మాట్లాడితే మీరు వెళ్ళిపోతారని అంటారు కనుక మా తోటి వర్కర్లు కూడా మాకు సపోర్టింగ్ లేదు. అయినప్పటికీ తిరిగి ఆస్ట్ వచ్చేసి నిన్న మాత్రము మా వర్కర్స్తో మాట్లాడితే మా వర్కర్స్ 4 గంటల డ్యూటీ దిగి 6 గంటలకు మాకు వీసీ గారితో అది లెటర్ ఇప్పిస్తే అది మాట్లాడడానికి అవకాశం ఇప్పిస్తే వెళ్ళి మాట్లాడినకు అదే దారుణం ఉన్నది. సార్ దగ్గర నుంచి మాకు అదే దారుణం. ఏమందంటే వస్తే 5గురిని రమ్మనండి, లేదా పక్కకు జరగబడండి. మా కాంట్రాక్టర్ గారిని అడిగితే ఆయన అంటాడు కదా నాదేం లేదమ్మా, పైనుంచి మాకు ప్రెషర్ వచ్చేసింది, నేను తీసేసిన. మీరే కాదు నెలకిద్దరు పోతారు, 9 మందితో వర్క్ జరిపించుకోవాలి అని పైనుంచి నాకు అధికారం నుంచి వచ్చింది కనుక నేను తీసేసినమ్మా, నాదేం లేదు, నన్ను అడగద్దు అని అంటున్నారు. ఇది నాకు న్యాయం కావాలి. మేము ఇక్కడనే మా బతుకు తెరువు తీసేసి మేము తినే బుక్క తీసేసి మేము ఎక్కడ పోవాలి? అంత దూరం పోతే మాకు ఏం లాభం? మళ్ళీ ఏమన్నారండి, నిన్న వీసీ గారు అడుగు మాట్లాడుతుంటే మీకు బస్ పాస్ ఫ్రీ, కంట్రోల్ బియ్యం ఫ్రీ, కరెంట్ బిల్లు ఫ్రీ, మీకు ఏమున్నది అక్కడ కట్టుకోనికి? ఒక రూమ్ రెంటే కదా కట్టుకోవాల్సింది. అంటే రూమ్ రెంట్ ఎలా కట్టుకుంటాం? మాకు ఇచ్చే ఈ 12,000 జీతంలో మేము రూమ్ రెంట్ ఎలా కట్టుకుంటున్నాం? మాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. ఇంత అర్ధాంతరంగా ఎక్కడికి వెళ్తాము? మా పరిస్థితి ఏంటి? మాకు పరిష్కారం కావాలండి. మీ ద్వారా మాకు పరిష్కారం కావాలి. ధన్యవాదాలండి. నా పేరు మాదాసి రూప.
రాత్రి గస్తీని పటిష్టం చేసి నేరాల నియంత్రణకు కృషి చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూలు పోలీసులు రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేశారు. సోమవారం అర్ధరాత్రి లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అనుమానం వ్యక్తపరిచిన వారి వివరాలను ఆరా తీశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పలు గ్రామాల మేడపాడు, వేట్లపాలెం, సామర్లకోట, మాధవపట్నం మరియు పెద్దాపురంలో రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు మాట్లాడారు. సత్తండి దాన్ని అందరికీ నమస్కారం. ఈరోజు మరుపురాని నేత, మా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పేద ప్రజలకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు పెద్దాపురం నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన చేసినటువంటి సేవలు స్మరించుకుంటూ ఈరోజు వాడవాడలా ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాలు జరుపుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో మేడపాడు, వేట్లపాలెం, అలాగే పెద్ద టౌన్, సామర్లకోట టౌన్ మిగిలిన వాటిలో పలు సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారి పేరు వినగానే ఆయన యొక్క చిరునవ్వు, ఆయన ఆప్యాయతగా పిలుపు ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. ఆ రోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని పెట్టి ఎన్నో ప్రాణాలను కాపాడిన మహానుభావుడు మన రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా రైతుల రుణమాఫీ అవ్వచ్చు, జలవైద్యం వలన ఎంతోమంది రైతులకి సహాయం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులను చదివించి ఈరోజు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు.
కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు రేపు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయడం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మికులకు సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి. అందులో భాగంగా ఆఖరి రోజుగా మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో గోదావరికని 2A గనిపై అజ్జీవన్ ఏరియా వర్క్షాప్లో గేట్ మీటింగ్లు ఏర్పాటు చేసి బుధవారం సింగరేణి కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఆలోచన చేసి కార్మిక వర్గ భవిష్యత్తు మరి చాలా మందికి అనుమానం కూడా రావచ్చు, మరి నరేంద్ర మోడీ బిల్లే పాస్ చేసేసిండు ఆయన నియంత. ఎందుకంటే మనం చూసాం ప్రపంచంలో పెద్ద పెద్ద నియంతలు హిట్లర్ లాంటి వాళ్ళు ఆయన ప్రపంచాన్నే ఏలాలని ఆయన నియంతగా పరిపాలన చేసిండు. కానీ ఏమైంది, హిట్లర్ కుక్క సాగు తెచ్చాడు. నియంతలకు ఎప్పుడైనా అదే జరుగుతుంది. అట్లాంటి నియంతగా ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నాడు. మరి ఇవి ఆగుతాయా అని చాలా మందికి అనుమానం రావచ్చు. కానీ ఇదే దేశంలో రైతులు మన కళ్ళ ముందే ఒక 4 సంవత్సరాల క్రితం వాళ్ళకు కూడా నల్ల చట్టాలు తీసుకొచ్చాడు. ఎట్లయితే మనకి ఇలా 4 కోడులు తీసుకొచ్చి మనకి ఎట్లా చేస్తుండో వ్యవసాయానికి సంబంధించినటువంటి చట్టాలు కూడా తీసుకొచ్చాడు. ఇవాళ ఏంది వ్యవసాయం, మన దేశంలో వ్యవసాయం చేసుకునే రైతులు వాళ్ళు ఇష్టం వచ్చిన పంట వేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన కాడ అమ్ముకోవచ్చు, వాళ్ళకి ఏది లాభం అనుకుంటే అది చేస్తారు. కానీ రేపు ఆ చట్టాలు వచ్చిన తర్వాత ఆ కోడులు వస్తే అది లేదు. ఎందుకు ఆ కోడులు తీసుకొస్తాడు? అదాని అంబానీలు ఏంటంటే ఈ దేశం 75% ఆదాయం ఇదంతా కూడా వ్యవసాయ రంగం మీదనే ఉంది. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని కూడా మా చేతుల్లో పెట్టమని అడిగింది. మొత్తం కార్పొరేట్ వ్యవసాయం తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా చేయాలని చెప్పి చట్టాలు తీసుకొస్తే వేదికపై ఉన్న జేఏసీ నాయకత్వానికి, వర్క్షాప్ కార్మిక సోదరులందరికీ కూడా శుభోదయం. విషయం మీకు స్ఫూర్తిగా అందరికీ తెలుసు. అందరికన్నా మేధావులు వర్క్షాప్ వాళ్ళు, అందరికన్నా లాస్ట్ మీటింగ్ మీదే. కాబట్టి ఇంకా మీకు విపులంగా తెలియదు అని చెప్పడానికి ఏం లేదు. 99.9 2 నెలల కానీ చేస్తున్నాం. మే 20 తారీఖు నాడు జరగాల్సిన సమ్మె పాకిస్తాన్ బాంబెత్తుని ఇండియాకు మద్దతు ఉండాలని నరేంద్ర మోడీ ఇష్టం లేకపోయినా దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం భాగస్వామ్యంగా సమ్మె విరమించుకొని నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డాం, ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. కానీ అదే నరేంద్ర మోడీ ఇలా మన మీద బాంబెత్తాడు. దానికన్నా ఇంకా ఆ పాకిస్తాన్ బాంబెత్తే 100 మంది 1000 మంది చచ్చిపోతురు కావచ్చు, కానీ ఇలా 50 కోట్ల మంది చంపడానికి బాంబెత్తాడు. అందుకని మనం మరింత శక్తివంతంతో ప్రజలతో భాగస్వాములు చేసుకొని, రైతులను భాగస్వాములు చేసుకొని, మన కుటుంబ సభ్యులు భాగస్వాములు చేసుకొని ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ చాలా మందికి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇట్లాంటి సమ్మెలు చాలా వచ్చాము. ఈ సేమ్ డిమాండ్ మీద ఇప్పటికి 5-6 సమ్మెలు చేసినాం మనం. నరేంద్ర మోడీ వచ్చిన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కేవలం చట్టాల మీదనే ఇప్పుడు 4-5 సమ్మెలు 3 రోజులు చేసినాం. ఇది లాస్ట్కు అమలుకు వచ్చింది. ఒప్పందాలు అయినాయి, తీర్మానాలు అయిపోయినాయి, చట్టాలు అయిపోయినాయి. ఇప్పుడు అమలు కోసం వచ్చే లాస్ట్ సమయం అయిపోతుంది. కొరిపాలతో బతుకున్నాం. ఈ కొరిపాలన గుట్ట జూలై 9న జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి నిరసన తెలపడమేతో పాటుగా ఒక చెంపపెట్టుగా ఉండేలాగా మన ఐక్యతను ప్రదర్శించి ఈ సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ తరఫున, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున వర్క్షాప్ సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తాం. ఇందాక చెప్పినట్టుగా మే 20 నుంచి దేశంలో యుద్ధ వాతావరణం దృష్ట్యా జూలై 9కి వాయిదా వేసుకున్నటువంటి సందర్భం. కానీ ఇందాక సీతారామయ్య గారు చెప్పినట్టుగా మోడీ ప్రభుత్వం 10 జాతీయ సంఘాలు, దేశంలో ఉన్నటువంటి 10 జాతీయ సంఘాలు, మన సింగరేణిలో ఉన్నటువంటి 5 బిఎంఎస్ తప్ప 4 సంఘాలు, అలాగే ఇతర జాతీయ సంఘాలు అన్ని 10 కలిసి 17 డిమాండ్ల మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ సంఘాలు, అసోసియేషన్లు, ఫెడరేషన్లు అన్ని కూడా కలిసి ఈరోజు సమ్మెకు పిలుపునిస్తున్నాయి. మన సంఘటితమైనటువంటి చైతన్యవంతమైన కార్మిక వర్గానికి
రైతాంగం కూడా మద్దతు తెలుపుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అసంఘటితంగా ఉన్నటువంటి వాళ్ళకి మనం మద్దతు తెలపాల్సింది పోయి వాళ్ళు 3 నల్ల చట్టాలను ఏ విధంగా రద్దు చేసుకున్నారో మీరు కూడా పోరాడండి. మీకు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ డ్రైవర్స్ కాలనీలో ఇంద్రపాలెం ఎస్ఐ వీరబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ రేషన్ బియ్యంను అక్రమంగా నిల్వ ఉంచిన గూడెంపై సివిల్ సప్లై అధికారులు ఇంద్రపాలెం పోలీసులు దాడులు. ఈ దాడిలో సుమారు 5 టన్నుల వరకు అక్రమ రేషన్ బియ్యంను పట్టుకున్నట్లుగా సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొంతల రాజేష్ మాట్లాడారు. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం కొనసాగిద్దాం, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సోదరుడు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాజిం గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ గారు పేద ప్రజల నాయకుడు. 31 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓటమి ఎరగకుండా 6 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా చేసి ఈ రాష్ట్రాన్ని 2004లో అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఫీజు రియంబర్స్మెంట్ కానీ 104 కానీ 108 కానీ పావల వడ్డీ గారి రుణాలు కానీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. రానున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చూపిన ఆశయాలను, వారు చేసిన పనులను ముందు దశలో తీసుకువెళ్తామని యూత్ కాంగ్రెస్ పక్షాన మేము కోరుకుంటున్నాం. సోదరుడు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి నజీముద్దీన్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం జరుపుకోవడం జరిగింది.
దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి కేంద్రంలో దాదాపుగా 32 ఎంపీ సీట్లు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికే. ఈరోజు పేదవాడు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ చేసిందంటే ఆ ఫీజు రియంబర్మెంట్ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డికే చెందుతుంది. మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసినారంటే అనగాన వర్గాలు ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువులు చదివారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మరి ముఖ్యంగా 108 కానీ 104 కానీ ఇంకా ఏదైతే ఇందిరా మిల్లు కానీ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డిదే. మరి ఆయన ఆశయాలు కొనసాగుతూ ఇక్కడ రాష్ట్రాలకు అనేక అభివృద్ధి పనులు చేస్తుంటే దాదాపుగా 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ రామగుండం నియోజకవర్గం యువతులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు సహకరించి అభివృద్ధి పథకంలో మీరు ముందుండాలని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలకు జవాబుతనం కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరొకసారి ఈ యొక్క జయంతి పురస్కరించుకొని మరి యొక్క మంచి కార్యక్రమం చేసిన యూత్ కాంగ్రెస్ తమ్ముడు సోదరుడు నజీముద్దీన్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి కొర్రెముల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొర్రముల రెవెన్యూ సర్వే నెంబర్ 311 12 13 24 26 రియల్ ఎస్టేట్ మాఫియా గౌడ వృత్తిదారులకు చెప్పకుండా రాత్రికి రాత్రి అధికారులు అండతో 85 తాటి చెట్లను జేసీబీ సహాయంతో పెరికి వేసినారు. మూడో రోజు దీక్షకు సంఘీభావంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్, భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధ్యక్షులు ఆనంద గౌడ్, పంజాల శ్రావణ్ గౌడ్ తదితరులు పాల్గొని తీసివేసిన తాటి చెట్లను పరిశీలించారు. భావన లొట్టిని చెప్పి పళ్ళు రాలేదు ముందుగా వస్తే రాలేదు మళ్ళీ ఎంత పాల మీద వంచుకుంటాం మీరు ఆయన తాడ రాత్రి సాయంకాలం కళ్ళు తీసిండ్రు పొద్దున లేదు ఎర్లీ మార్నింగ్ కథ ఈరోజు మన కొర్రంల గౌడ సంఘం పరిధిలో ఏదైతే ఈ తాడి చెట్ల కూల్చివేత కార్యక్రమం జరుగుతుంది అని మనకు కొర్రంల గౌడ సొసైటీ సోదరులందరూ తాడి చెట్లు పోయిన కార్యక్రమానికి అందరినీ పిలుస్తున్నారు. ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి ఉద్దేశించి వజ్రేష్ అన్న గారు కూడా ఇక్కడికి వచ్చేసి అది ఏందో ప్రాబ్లం చూద్దాంపా అమ్మాయి అని పొద్దున మన సోదరులు కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన మిగతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా యొక్క గౌడ కులస్తులు ప్రతి గ్రామంలో గౌడ సంఘాలు వాళ్ళకు జీవనోపాధి కోసమే ప్రతి ఒక్క గౌడ సోదరులు కూడా సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు పెట్టుకొని ఎవరి తాళ్ళు వాళ్ళు పంచుకొని ఆ తాళ్ళని ఎత్తుకొని బతికే ఈ గీత కార్మికులని ఇలాంటి ఏరియాలో ఈ చెట్లపైన ఆధారపడి ఎవరైతే జీవనం సాగిస్తారో వాళ్ళందరికీ నమస్కారం. ముందు నుంచి కూడా ప్రభుత్వాలు ఏమన్నా కావచ్చు, ఈ కుల వృత్తుల మీద జీవిస్తున్న వాళ్లకు చాలా చోట్ల అనేక రకాల గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇది చెట్లకు నష్టపరిహారం ఇచ్చింది కాకుండా ఏ చెట్టు తీయాలి ఏ చెట్టు తీయొద్దో అంటే రోడ్డు కట్ట మూసి చెట్లు పక్కన తప్పితే బాగుంటుంది తప్ప ప్రతి చెట్టు 80 చెట్లు తీస్తే ఇవి మొలవడం చాలా కష్టం.
ఈ చెట్లన్నీ పక్కకి ఎక్కడ పెడతారో పెట్టాలి. ఈ సొసైటీ వాళ్ళతోని చర్చ చేసి స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత అధికారులందరూ కూడా ఈ చెట్లు ఎక్కడ పెడతారో ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ చెట్లు తీయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఇక్కడ దాకా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు. జై గౌడ, గౌడ ఐక్యత, గౌడ ఐక్యత. ఈరోజు ఈ కొర్యాంల గ్రామం, గట్కేజర్ మండలం కొర్యాంల గ్రామంలో ఏదైతే మన ఈ గీత కార్మికుల ఈ తాటి చెట్లు, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా, కానీ ఆ సమస్యను ఒక ఉత్తన్నం చేసింది. 84 చెట్లు పోయలేని పాపం వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఇక్కడ సొసైటీ ఏదైతుందో సొసైటీతో డిస్కస్ చేసి వీటికి నష్టపరిహారం ఏ రకంగా చేయాలి. ప్రభుత్వానికి అందరూ ఉన్నారు, మా తమ్ముడు కూడా ఉన్నాడు, భాస్కర్ గౌడ్ కూడా ఉన్నాడు. ఈ సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా చెప్తున్నాం, వాళ్ళను వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి సమస్యను సాల్వ్ చేయాల్సింది కోరుతాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.